హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 39తో మీ ముందుకు వచ్చేసాను. వీడియోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భువి కిస్ చేయమని అడగగానే దేవ్ ఆశ్చర్యంగా చూస్తుంటే, మీరు విన్నది నిజమే దేవ్ గారు. నాకు నాకు ఊపిరి ఆడడం లేదు. మీ ఊపిరి ఇవ్వరా అని అడుగుతుంది భువి. ఆ మాట వినగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా భువి పెదాలు అందుకొని భువి ఊపిరిలో తన ఊపిరి కలుపుతాడు దేవ్. భువి మాత్రం దేవు పెట్టే ముద్దులో దేవు ప్రేమ అనుభూతి చెందుతుంది. దేవు ప్రేమ తనకి తెలుస్తుంది ఆ ముద్దులో. దేవు కూడా ఆ కిస్తో భువిని మిస్ అయిన ఫీల్ పోగొట్టుకుంటున్నాడు. ఇద్దరికీ దూరం జరగడం ఇష్టం లేదు. భువి దేవ్ ప్రేమ ఫీల్ అవుతూ అప్పటి వరకు ఉన్న బాధ పోవడంతో పొద్దున్నుంచి అలసిపోయి ఉండడంతో అలాగే నిద్రలోకి వెళ్ళిపోతుంది. భువి నుంచి ఎటువంటి స్పందన రాకపోయేసరికి కళ్ళు తెరిచి చూసిన దేవ్ భువి నిద్రపోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ తన పెదాలు వదిలి గుండెకి హత్తుకొని, చాలా చెప్పాలరా నీకు, తొందరలోనే మొత్తం చెబుతాను అని అనుకుంటూ భువిని సరిగా పడుకోబెట్టి, అసలు ఎందుకు అంతేడ్చావు? నేను రాలేదనే అంతేడ్చావా? నీ మాటలు చూపు డిఫరెంట్గా ఉన్నాయి. ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా అని అనుకుంటూ ఆలోచిస్తాడు. వెంటనే భూవి వాళ్ళతో వెళ్ళిన సెక్యూరిటీకి ఫోన్ చేస్తాడు దేవ్. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే, అక్కడ మేడంని ఎవరైనా కలవడం కానీ ఏమైనా అనడం కానీ చేశారా అని అడుగుతాడు. అవతల నుంచి వెంటనే, మెట్లు ఎక్కేటప్పుడు మేడం ఫ్రెండ్ కలిశారు సార్. ఆవిడ మేడం మాట్లాడుకుంటూ ఎక్కారు. ఏం మాట్లాడారో తెలియదు సార్. అంతకు మించి ఇంకేమీ జరగలేదు అని చెబుతారు. ఓకే అని దేవ్ ఫోన్ కట్ చేసి పడుకొని, ఎవరా ఫ్రెండ్ అని ఆలోచిస్తూ భువిని హత్తుకొని పడుకుంటాడు. ముంబై. సోనీ హాస్టల్లో నిద్ర రాక ఆలోచిస్తూ ఉంటుంది. గత 4 రోజులుగా ఒకటే భయం, ఒకటే ఆలోచన. 4 రోజుల క్రితం వచ్చిన ఫోన్ కాల్ గుర్తు చేసుకుంటుంది. అన్నోన్ పర్సన్గా సోనీకి దేవ్ ముందు రోజు ఫోన్ చేసి రేపు చేస్తాను అని అన్నట్టుగానే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకుండా నీకు ఇచ్చేయాలంటే 5 కోట్లు కావాలి అని దేవ్ సోనీని అడుగుతాడు. లేకపోతే దేవుకి పోలీసులకి నిజం చెప్పేస్తాను అని బెదిరిస్తాడు. 5 కోట్లా అని సోనీ ఆశ్చర్యం భయం కలిపి అడుగుతూ, అది చాలా ఎక్కువ అని అంటుంది. అవే డీటెయిల్స్ దేవుకి ఇస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఇవ్వనా అని అంటాడు దేవ్. వెంటనే సోనీ, వద్దొద్దు, అంత పని చేయకు. అంత డబ్బు అంటే ఇప్పుడిప్పుడు నేను ఎక్కడ తేగలను? నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతుంది సోనీ. టైం అంటే ఎంత టైం? నీకు చాలామంది పెద్దవాళ్ళతో పరిచయాలు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళడుగు అని అంటాడు దేవ్. అసలు ఎవరు నువ్వు? నా గురించి మొత్తం నీకెలా తెలుసు? నా మీద నీకెందుకంత పగ అని అడుగుతుంది సోనీ. నీకు ఆ డీటెయిల్స్ ఎందుకు? చెప్పింది చే, లేకపోతే నీకు పంపించిన డీటెయిల్స్ అన్నీ దేవుకి పంపిస్తే అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నిమిషాల్లో నాకు డబ్బులు ఇస్తాడు అని అంటాడు దేవ్. వద్దొద్దు, నాకు కొద్దిగా టైం ఇవ్వు, నేను చెబుతాను అని అంటుంది సోనీ. సరే అయితే సోమవారం వరకు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకొని చెప్పు అని ఫోన్ కట్ చేస్తాడు దేవ్. అదంతా గుర్తుకు రాగానే, అసలు ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా టార్గెట్ చేసావు? ఇంకా ఒక్కరోజు టైం ఉంది, ఏం చెప్పాలి? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఆ రాత్రి కూడా భయంతో నిద్రకి దూరం అవుతుంది. ఉదయాన్నే మెలకు వచ్చిన దేవుకి తనకు అతుక్కుని పడుకొని ఉన్న భువి కనిపించగానే చిన్నగా నవ్వుకుంటూ ఏడవడం వల్ల ఇంకా ఉబ్బినట్టుగా ఉన్న కళ్ళని చూసి, సారీరా, నిన్ను బాధ పెడుతున్నాను. ఇంకా కొద్ది రోజులే, తర్వాత నీకు అసలు బాధ అనేది కలగనివ్వను అని నుదురు మీద ముద్దు పెట్టి సరిగా పడుకోబెట్టి లేచి ఫ్రెష్ అయి జిమ్కి వెళ్తాడు. దేవు జిమ్ నుంచి వచ్చేసరికి కూడా ఇంకా పడుకునే ఉన్న భువిని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయి కిందకొస్తాడు. దేవ్, భువి ఇంకా లేవలేదా అని అడుగుతారు జాను. లేదు జాను, ఇంకా లేవలేదు, మంచి నిద్రలో ఉంది, అందుకే లేపలేదు అని అంటాడు దేవ్. నిన్న మెట్లెక్కి
బాగా అలసిపోయి ఉంటుంది. మేమన్నా కొంచెం రెస్ట్ తీసుకున్నాం. కానీ తన ఇంటికి వచ్చే వరకు రెస్ట్ తీసుకోలేదు. పడుకోనివ్వు. అసలే రాత్రి తలనొప్పి అంది అని అంటారు జాను. "హ్మ్, అందుకే లేపలేదు. జాను, ఒక స్ట్రాంగ్ కాఫీ కావాలి" అని అంటాడు దేవ్. భువి చేతి కాఫీ తాగాక ఎవరిచ్చినా అంత స్ట్రాంగ్ అనిపించడం లేదు అని అంటారు రఘు గారు. మా ఇంటి పక్కన ఒక చెఫ్ ఫ్యామిలీ ఉండేవారు. కాఫీ టీ వాళ్ళ దగ్గర నేర్చుకుంది. వాళ్ళు కాఫీ పెడితే మంచి వాసన వచ్చేది. 10th చదువుతున్నప్పుడు వాళ్ళని విసిగించి మరీ నేర్చుకుంది అని చెబుతారు జయ. అది విన్న దేవ్ నవ్వుకుంటూ పేపర్ చూస్తూ ఉంటాడు. భువికి మెలకు వచ్చి చూసేసరికి ఎదురుగా గడియారంలో 8 అయినట్టు కనిపిస్తుంది. వెంటనే లేచి కూర్చొని, ఈ మధ్య ఇంత మొద్దు నిద్రపోతున్నానేంటి అని గబగబా బెడ్ దిగి ఫాస్ట్గా ఫ్రెష్ అయి జుట్టుకి చిన్న క్లిప్ పెట్టుకొని కిందకొస్తుంది. ఫాస్ట్గా స్టెప్స్ దిగుతున్న భువిని చిన్నగా, ఎందుకు ఎవరో తరుముతున్నట్టు అంత ఫాస్ట్గా దిగుతున్నావు అని అడుగుతారు జాను. లేట్ అయిపోయింది అమ్మమ్మ, మెలకు రాలేదు అనుకుంటూ వస్తుంది కిందికి. భువిని చూస్తూ కాఫీ తాగుతుంటాడు దేవ్. కాఫీ ఎవరిచ్చినా నచ్చదు కదా అనుకుంటూ చూస్తుంటే, మీ ఆయనకి నేను కాఫీ చేసి ఇచ్చాను. మేం కూడా తాగేశాం. టిఫిన్ వంట మనిషి చేస్తుంది. నువ్వు ఇప్పుడంతా హైరానా పడకుండా కూర్చో అని అంటారు జాను. "హ్మ్" అని కూర్చుంటుంది భువి. రాత్రి దేవుని కిస్ చేయమంది గుర్తుకొచ్చి సిగ్గుతో దేవుని ఫేస్ చేయలేక తల దించుకొని కూర్చుంటుంది. మొహం ఏంటి భువి అలా ఉంది అని అడుగుతారు జయ. జాను గారు కూడా చూసి, అవునేంటి కళ్ళు కూడా ఉబ్బి ఎర్రగా ఉన్నాయి అని అడుగుతారు. తలనొప్పి కదా అమ్మమ్మ, చాలా ఎక్కువగా వచ్చింది. రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. దేవు గారు వచ్చి టాబ్లెట్ ఇచ్చాక నిద్ర పట్టింది అని చెబుతుంది. దేవుకి అది ఏ టాబ్లెట్నో అర్థమై పేదాలపై కొంటె నవ్వు వచ్చింది. ఆ నవ్వు చూసిన భువికి గుండె జల్లుమంది. దేవు తననే చూస్తుండేసరికి అక్కడ కూర్చోలేక, నేను ఏం టిఫిన్ చేస్తున్నారో చూసొస్తానమ్మమ్మ అని లేస్తుంది. ధాత్రి, ముందు నువ్వు టిఫిన్ చేయి. రాత్రి కూడా ఏం తినుండవు కదా, ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేసినట్టున్నారు కదా. నువ్వు ఈ రోజంతా రెస్ట్ తీసుకు ఏం పని చేయకుండా అని అంటాడు దేవ్. దేవ్ భూమికి అలా చెబుతుంటే, నా మనవళ్ళలో చాలా మార్పు వచ్చింది అని అనుకుంటారు జాను. పదండి, అందరం టిఫిన్ చేద్దాం అని అంటారు రఘు గారు. సంజు ఏది అని అడుగుతాడు దేవ్. అది పదవుంది లేవదు అని అంటారు జాను. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశాక దేవ్ పైకి వెళ్ళిపోతాడు. ఎవరు కలిశారు ధాత్రిని? జాను వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు. కిషోర్ పేరెంట్స్ని అడిగితే తెలుస్తుందేమో, కానీ ఎందుకు ఆరాలు తీస్తున్నా అని అనుకుంటారు. పైగా ధాత్రి ఫ్రెండ్ అయితే వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది? ఎందుకంత ఎమోషనల్ అయ్యావు ధాత్రి అని ఆలోచిస్తూ ఉంటాడు. నందు బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చేసరికి, ఎక్కడికి అని అడుగుతాడు మోహన్. చెప్పడం ఇష్టం లేకపోయినా చెప్పక తప్పదు. లేకపోతే ఆ ఎఫెక్ట్ తల్లి మీద పడుతుంది. కాబట్టి తల్లి కోసం ఆలోచించి, కాలేజీ ఫ్రెండ్స్ అందరూ టూర్ వేశారు, వెళ్తున్నాను అని అంటుంది. ఏమక్కర్లేదు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటాడు మోహన్. కుదరదు, అన్నయ్య నాకు పర్మిషన్ ఇచ్చాడు, మనీ కూడా అన్నయ్య కట్టాడు, నేను వెళుతున్నాను అని అంటుంది నందు. వద్దని చెప్పాను కదా, అర్థం కావడం లేదా? లోపలికి వెళ్ళు అని అరుస్తాడు. కాలేజీ టూర్ అంటుంది, వెళ్ళనివ్వు మోహన్. అయినా అన్నీ వాళ్ళ అన్నయ్య కనుక్కునే కట్టాడు మనీ అని మోహన్ అమ్మగారు చెబుతుంది. నీకేం తెలీదమ్మా, అక్కడికి అబ్బాయిలు కూడా వస్తారు. ఇది ప్రేమ అంటూ వేషాలు వేస్తే రేపు మనకి తలకాయ నొప్పి అని అంటాడు. నాకు అలాంటి అలవాటు లేదులే. మా అన్నయ్య అమ్మ ఎవరిని సెలెక్ట్ చేస్తే వాడిని పెళ్లి చేసుకుంటా, మీరేం భయపడక్కర్లేదు అని వెటకారంగా అంటుంది నందు. మీ అమ్మ చూసినవాడు కాదు, నేను చెప్పిన వాడిని చేసుకోవాలి అని అంటాడు మోహన్. ఎందుకు? వాడి కూడా నీలాగా ఇంట్లో పెళ్ళాముండగా ఇంకో దాన్ని తెచ్చి పెడితే ఏడుస్తూ కూర్చోడానికా అని వెటకారంగా అడుగుతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నతో మాట్లాడుతున్నావని తెలీదా అని అంటుంది ఉమ. ఓ హలో, నువ్వేంటి మధ్యలో
అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అని అంటుంది నందు. అప్పటికే మోహన్ నందు అన్న మాటకి కోపంతో ఉంటే ఇప్పుడు ఉమ ఇంకొంచెం రెచ్చగొడుతూ, చూసావా మోహన్ ఎలా మాట్లాడుతుంది, నిన్ను పట్టుకొని ఎంత మాట అంది అని అంటుంది. మోహన్ ఆవేశంగా వచ్చి నందు మీద చెయ్యెత్తేసరికి నందు ఆ చెయ్యి పట్టి ఆపేస్తుంది. ఏం జరుగుతుంది అని మమత మోహనమ్మ గారు టెన్షన్గా చూస్తుంటే, మీకు నన్ను కొట్టే అర్హత లేదు మోహన్ గారు అని అంటుంది నందు. మోహన్ సీరియస్గా చూస్తూ ఉంటే, అసలు మిమ్మల్ని మేము తండ్రిగా కూడా అనుకోవడం లేదు. అదిగో ఆ పిచ్చిది నువ్వు తన ముందే ఇంకో దానితో ఉంటున్నా నువ్వు తన భర్త అని ఇక్కడే ఉంది కదా. తన కోసమే మేము ఇక్కడున్నాం. లేకపోతే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం అని అంటుంది నందు. వెళ్ళి అడుక్కొని తింటారా అని అంటుంది ఉమ వెటకారంగా. అడుక్కొని తిన్నా తప్పులేదు. మీలాగా ఎదుటి వాళ్ళది దోచుకొని తింటేనే తప్పు. మాకు అలవాటు లేదు. అయినా అంత కర్మ మాకేం పట్టలేదు. మాకెలా బతకాలో మాకు తెలుసు. నిజాయితీగా బతకగలం. ఒక్క పూట తిన్నా తృప్తిగా బతుకుతాం. నీలో ఎవరి కొంపలు కోల్చం. నందు, ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటాడు మోహన్. కాదు, చాలా తక్కువ మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు మాట్లాడుతుంటే చిన్నపిల్ల అని ఆపేశారు. కానీ నాకు కూడా ఇప్పుడు 22 ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలుసు. మీకే ఎదిగిన కూతురు ముందు ఎలా ఉండాలి తెలియదు అని అంటుంది నందు. మీ అన్నయ్యని చూసుకొని ఎక్కువ చేస్తున్నావు. నీకు పెళ్లి చేయాలంటే వాడు సంపాదించింది సరిపోతుందనుకోకు. నేనే చేయాలి నీకు పెళ్ళి అని అంటాడు మోహన్. అవసరమైతే రిజిస్టర్ ఆఫీసులో దండలు మార్చుకుంటాం కానీ ఒక తండ్రిగా ఎప్పుడు ఉండని మీ మీద ఆధారపడను. ఈ ఇల్లు మా తాతయ్య మా అమ్మకిచ్చింది. అందుకే ఇక్కడున్నాం మేము. అయినా ఇప్పుడు నాకు టైం లేదు. నేను వెళ్తున్నాను. నా మీద కోపం మా అమ్మ మీద చూపిస్తే మాత్రం ఈసారి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మోహన్ గారు అని అంటూ నందు బ్యాగ్ తీసుకొని అమ్మా వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా నీ ట్రైనింగ్నే కదా అని ఉమ మమత వైపు చూస్తూ అడుగుతుంది. నేనే ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చిన్న పిల్లలు కాదు. ఎదిగిన పిల్లల ముందు ఎలా ఉండాలో మీకు తెలియక వాళ్ళ ముందు చులకనయ్యారు. నువ్వు నా జీవితంలో చిచ్చు పెట్టినా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే తప్పు ఆయనలో కూడా ఉంది కాబట్టి. కానీ నా పిల్లల విషయంలో తలదూరిస్తే మాత్రం ఊరుకోను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మమత. మోహన్ అమ్మ కూడా పిల్లల ముందు మన ప్రవర్తన బట్టే ఏదైనా ఉంటుంది. ఎదిగిన కూతురు ముందు మీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఇలాగే ఉంటుందని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. మోహన్, ఇలాగే ఉంటే నందు పెళ్లి మనం అనుకున్న వాడితో జరిపించలేం. ఏదో ఒక విధంగా పెళ్లి కొప్పించి తొందరగా పెళ్లి చేశాయి అని అంటుంది ఉమ. మోహన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ కలిసి నాకెసరు పెట్టేటట్టున్నారు. మోహన్ మారితే నేను రోడ్డున పడాలి. అలా జరగడానికి వీల్లేదు అనుకొని మోహన్ అనుకుంటూ మోహన్ వెనకాలే వెళుతుంది ఉమ. లంచ్ టైం అవడంతో దేవ్ గారు భోజనం చేద్దాం రండి అంటూ రూమ్లోకి వస్తుంది భువి. ఒక 5 మినిట్స్ అంటూ వర్క్ ఫినిష్ చేసే పనిలో పడతాడు. ఆదివారం కూడా వర్క్ ఏంటి దేవ్ గారు? మనకు ఆదివారం అని సెలవేముండదు. అది ఎంప్లాయీస్కి మాత్రమే. మనకి చేసుకోవాలి కానీ 365 రోజులు వర్క్ ఉంటుంది అని అంటాడు దేవ్. మాటలతో ఎదుటివారి నోరు మోయించడం మీకు బాగా తెలుసు అని గొనుక్కుంటుంది భువి. దేవ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి, ధాత్రి నిన్నెందుకు అంత ఏడ్చావు? మిస్డ్ ఫీలింగ్ అని మాత్రం చెప్పకు అని అడుగుతాడు దేవ్. ఏం చెప్పాలి అర్థం కాక గుటకలు మింగుతూ ఉంటుంది భువి. కథ కొనసాగుతుంది. మరిప్పుడు ఏం చెప్తుందో భువి గారు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.